రెడ్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ ఇది. హనుమకొండ జిల్లాలో రాస్తారోకోకు దిగారు స్థానికులు. మడికొండ డంపింగ్ యార్డ్ తక్షణమే ఎత్తివేయాలని నిరసనకు దిగారు. వరంగల్ హైదరాబాద్ హైవేపై ధర్నా చేపట్టారు. ధర్నాకు మద్దతుగా స్థానిక కార్పొరేటర్ రాధికారెడ్డి పాల్గొన్నారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు స్థానికులకు మధ్య వివాదం చెలరేగింది. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు పోలీసులు. డంపింగ్ యార్డ్కి సంబంధించినటువంటి నిరసన తెలియజేస్తున్నారు స్థానికులు. అక్కడ పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే తరలించారు. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. రైట్ ప్రశాంత్, డంపింగ్ యార్డ్ ద్వారా ఆ యొక్క చెత్త వాసన దుర్గంధం వల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడి నుంచి తొలగించడం అనేది ప్రధాన డిమాండ్గా వినిపిస్తోంది. మరి అధికారులు ఏమైనా స్పందించారా? ఆశా, వరంగల్ ప్రధాన నగరంలోని మడికొండ, రాంపూర్ విలీన గ్రామాల మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడంతో గత 12 సంవత్సరాలుగా ఆ 2 గ్రామాలతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే నిత్యం నరకం అనుభవిస్తున్నారు. నిత్యం మృత్యువాత కూడా పడుతున్నామంటూ కూడా అనేక సార్లు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు వాళ్ళ ఆవేదనను ఆందోళనల రూపంలో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇటీవల సీఎం వచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డికి గతంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ కు కూడా తమ విన్నపాన్ని నేరుగా కలిసి చెప్పాము. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా మా యొక్క సమస్యను పరిష్కరించడం లేదంటూ ఈ రోజు ఉదయం 7 గంటలకే చెత్త డంపింగ్ యార్డ్ లోకి వచ్చేటువంటి ట్రాక్టర్లను, చెత్త బండ్లన్నీ అన్నింటినీ కూడా అడ్డుకొని ఆందోళన చేస్తున్న క్రమంలో వారిని పోలీసులు నిలువరించి అడ్డుకున్నారు. అయితే ఇప్పటికే ఇటు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 30 యాక్ట్ ను అమలు చేస్తున్నారు. నిన్నటి నుండి మే 5వ తారీఖు వరకు 30 యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా మీ యొక్క రాస్తారోకోకు అనుమతి లేదంటూ కూడా స్థానిక పోలీసులు వారిని వారించి అడ్డుకొని అరెస్ట్ చేయడంతో అయితే అక్కడ కొంత గందరగోళం నెలకొంది. పోలీసులకు, అటు రాంపూర్, మడికొండ గ్రామాల ప్రజలకు పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే 2 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి రావడంతో స్వయంగా స్థానిక కార్పొరేటర్ రాధికారెడ్డి కూడా వారికి మద్దతుగా వచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో అయితే ఒక్కసారిగా వారికి బలం చేకూరినట్టయింది. ఇప్పటికే మడికొండ, రాంపూర్ గ్రామాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక ఆందోళన కార్యక్రమాలకు ఈ రోజు బాసటగా స్థానిక కార్పొరేటర్ రావడము, అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అటు వరంగల్ హైదరాబాద్ హైవే పైన భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది ఆశ. దీంతో అయితే వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి అటు మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినప్పటికీ కూడా తమ యొక్క ఆందోళనలు రానున్న రోజులలో తీవ్రతరం చేస్తామంటూ అటు కార్పొరేటరు, అటు స్థానికులు కూడా ఈ యొక్క డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఇటు వరంగల్ కలెక్టర్ కావచ్చు, అటు మున్సిపల్ కమిషనర్ కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్ 2 ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని తమ యొక్క డంపింగ్ యార్డ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలి. లేకపోతే నిత్యము ప్రతి గ్రామంలో 3 నుంచి 4 చనిపోతున్నారు. అది యూత్ మాత్రమే చనిపోతున్నారు. అది కారణానికి పొగ నుంచి వచ్చేటువంటి దుర్గంధం కావచ్చు, శ్వాసకోశ సమస్యలతో ఇటు హార్ట్ అటాక్స్, అటు లంగ్స్ చెడిపోయి చనిపోతున్న పరిస్థితి ఉంది. అవన్నీ మెడికల్ రిపోర్ట్లతో సహా మేము అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని అయితే ఆందోళన చేస్తున్నారు ఆశ. వారిని ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ చేసి 30 యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా ధర్నా చేయకూడదంటూ కూడా పోలీసు